హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో ఇంగ్లీష్ ఫాంట్లో ఉంటుంది. నేను ఆల్రెడీ సేమ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ వీడియో తెలుగు ఫాంట్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ మీకు పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు కావాలంటే తెలుగు ఫాంట్ వీడియో చూడొచ్చు. సో యాక్చువల్గా బిఫోర్ 2014 మనకి చూసుకున్నట్లయితే 28 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్ 28 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. 2 జూన్ 2014 మనకి తెలంగాణ స్టేట్ అయితే ఫామ్ అయింది కదా. స్టాటిక్ జీకే పరంగా ఈ డేట్స్ అనేవి ఇంపార్టెంట్. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డేట్ ఎప్పుడు అంటే 2 జూన్ 2014. సో కొత్తగా స్టేట్ ఏర్పడడంతో 28+1 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్ అయితే అయ్యాయి. తర్వాత మళ్ళీ 31 అక్టోబర్ 2019 ఆర్టికల్ 317 రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఏదైతే ఉందో దీన్ని మనకి 2 యూనియన్ టెరిటరీస్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ అని చెప్పి 2 యూనియన్ టెరిటరీస్ గా డివైడ్ చేశారు. సో అప్పుడు ఏమైందంటే ఒక స్టేట్ -28 రెండు కొత్త యూనియన్ టెరిటరీస్ యాడ్ అవడంతో 9 యూనియన్ టెరిటరీస్ అంటే 28 స్టేట్స్ 9 యూనియన్ టెరిటరీస్ గా చేంజ్ అయ్యాయి. తర్వాత 22 జనవరి 2020న మనకి దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యు రెండు వేరు యూనియన్ టెరిటరీస్ ని మర్జ్ చేసి ఒకే దాని కింద చేయడంతో మళ్ళీ ఒక యూనియన్ టెరిటరీ మైనస్ అయ్యి ప్రెసెంట్ మనకి 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. ఓకే, ప్రెసెంట్ మనకి 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉండడం జరిగింది. స్టాటిక్ పరంగా తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డేట్, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ డివైడ్ అయిన డేట్స్ మనకి, అలాగే దాద్రా నగర్ హవేలీ డామన్ అండ్ డయ్యు మెర్జ్ అయిన డేట్స్ కూడా ఇంపార్టెంట్ మనకి గుర్తుపెట్టుకోండి. ఇక మనకి వాటికి సంబంధించి 28 స్టేట్స్ 8 యూనియన్ టెరిటరీస్ కి సంబంధించి స్టేట్ కి క్యాపిటల్ ఏముంది, గవర్నర్ ఎవరు, చీఫ్ మినిస్టర్ ఎవరు, పార్టీ నేమ్ ఏంటి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మొట్టమొదటిగా మీకు పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే హూ ఇస్ హూకి సంబంధించి ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ, సీఎంస్ అండ్ గవర్నర్, హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఈ 5 టాపిక్స్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో పీడిఎఫ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో మీకు దీంతో పాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ, మనకి స్టాటిక్ జీకే, రైల్వే చాప్టర్ వైజ్ బిట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే 1 మిలియన్ సందర్భంగా 20% డిస్కౌంట్ ఆఫర్లో అయితే నడుస్తుంది. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా కరెంట్ అఫైర్స్ కానీ హూ ఇస్ హూ పీడిఎఫ్స్ కానీ కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్ లోకి వెళ్ళి. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ ఇష్యూ అయితే మనకి తెలిసిందే మీ అందరికీ. సో ఇష్యూ అయితే ఉంది. సో అలాగే గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ నేమ్ వైఎస్ఆర్సీపీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాజధాని క్యాపిటల్ ఈటానగర్, గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్, చీఫ్ మినిస్టర్ పేమకండు, పార్టీ నేమ్ బీజేపీ. అలాగే అస్సాం క్యాపిటల్ దిస్పూర్, గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ, పార్టీ నేమ్ బీజేపీ. అలాగే బీహార్ యొక్క క్యాపిటల్ పాట్నా, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్, పార్టీ నేమ్ జనతాదళ్ యునైటెడ్. అలాగే ఛత్తీస్గఢ్ యొక్క క్యాపిటల్ మనకి రాయ్పూర్ గా ఉండేది, తర్వాత నయా రాయ్పూర్ అటల్ నగర్ గా మార్చారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, చీఫ్ మినిస్టర్ విష్ణు దియో సాయి, పార్టీ నేమ్ బీజేపీ. అలాగే గోవా యొక్క క్యాపిటల్ పనాజీ, గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై, చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్, పార్టీ నేమ్ బీజేపీ. నెక్స్ట్ గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్, గవర్నర్ ఆచార్య దేవ్రత్, చీఫ్ మినిస్టర్ భూపేంద్రభాయ్ పటేల్, పార్టీ నేమ్ బీజేపీ. అలాగే హర్యానాకి క్యాపిటల్ చండీగఢ్, హర్యానాకి పంజాబ్కి చండీగఢ్ కామన్ క్యాపిటల్ గా ఉంటుంది. గవర్నర్ బండారు దత్తాత్రేయ, చీఫ్ మినిస్టర్ నాయాబ్ సింగ్ సైని. రీసెంట్ గా హర్యానా చీఫ్ మినిస్టర్ అప్డేట్ అయ్యారు, నాయక్ సింగ్ సైని, పార్టీ నేమ్ వచ్చేసరికి బీజేపీ. అలాగే హిమాచల్ ప్రదేశ్ కి 2 క్యాపిటల్స్ ఉంటాయి. సమ్మర్ క్యాపిటల్ గా సిమ్లా, వింటర్ క్యాపిటల్ గా ధర్మశాల ఉంటుంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, చీఫ్ మినిస్టర్ సుఖబీందర్ సింగ్ సుకు, పార్టీ నేమ్ కాంగ్రెస్. అలాగే జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ, గవర్నర్ సిపి రాధాకృష్ణన్, చీఫ్ మినిస్టర్ చాంపై సోరెన్. సో ఈయన కూడా రీసెంట్ అప్డేటెడ్, చాంపై సోరెన్ గారు జార్ఖండ్ చీఫ్ మినిస్టర్, పార్టీ నేమ్ జార్ఖండ్ ముక్తి మోర్చా. అలాగే జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో ఈయన్నే రీసెంట్ గా తెలంగాణ గవర్నర్ తమిళిసై గారు రాజీనామా చేయడంతో తెలంగాణ మరియు ఆమె ఎడిషనల్ చార్జ్ అదనపు బాధ్యతలు తీసుకున్న పుదుచ్చేరి ఆ రెండింటికి కూడా ఈ జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్నే మనకి అదనపు బాధ్యతలు అయితే ఈయనకి అప్పచెప్పడం అయితే జరిగింది. సో జార్ఖండ్ కి గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణ గారు తెలంగాణ మరియు పుదుచ్చేరి కూడా అదనపు బాధ్యతలు అయితే స్వీకరిస్తున్నారు. కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు, గవర్నర్ తవర్ చంద్ర గెహ్లాట్, చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య, పార్టీ నేమ్ కాంగ్రెస్.
కేరళ రాజధాని తిరువనంతపురం, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్, పార్టీ నేమ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఐఎం. మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్, గవర్నర్ మంగూభాయ్ చెంగన్భాయ్ పటేల్, చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్, పార్టీ నేమ్ బీజేపీ. మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై, గవర్నర్ రమేష్ బయాస్, చీఫ్ మినిస్టర్ ఏకనాథ్ షిండే, పార్టీ నేమ్ శివసేన. మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్, గవర్నర్ అనసూయ ఉయికే, చీఫ్ మినిస్టర్ ఎన్ బీరేన్ సింగ్, పార్టీ నేమ్ బీజేపీ. మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్, గవర్నర్ పాగు చౌహాన్, చీఫ్ మినిస్టర్ కన్రాడ్ సంగమా, పార్టీ నేమ్ నేషనల్ పీపుల్స్ పార్టీ. మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్, గవర్నర్ కంబంపాటి హరిబాబు, చీఫ్ మినిస్టర్ లాల్దు హోమా, పార్టీ నేమ్ జొరామ్స్ పీపుల్స్ మూవ్మెంట్. నాగాలాండ్ క్యాపిటల్ కోహిమా, గవర్నర్ లా గణేశన్, చీఫ్ మినిస్టర్ నిఫియు రియో, పార్టీ నేమ్ నేషనలిస్ట్ డెమోక్రటివ్ ప్రోగ్రెసివ్ పార్టీ. ఒడిశా గవర్నర్ భువనేశ్వర్, గవర్నర్ రఘుబర్ దాస్, చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్, పార్టీ నేమ్ బీజూ జనతా దళ్. పంజాబ్ క్యాపిటల్ చండీగఢ్, పంజాబ్ హర్యానా కామన్ క్యాపిటల్ అని చెప్పుకున్నాం కదా. గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్. యాక్చువల్గా ఈ బన్వర్లాల్ పురోహిత్ గారు కూడా రిజైన్ చేయడం అయితే జరిగింది, కొత్తగా ఎవరు అపాయింట్ అవ్వలేదు. చీఫ్ మినిస్టర్ భగవత్ మాన్, పార్టీ నేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్, గవర్నర్ కల్రాజ్ మిశ్రా, చీఫ్ మినిస్టర్ భజన్ లాల్ శర్మ, పార్టీ నేమ్ బీజేపీ. సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్, గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, చీఫ్ మినిస్టర్ ప్రేమ్ సింగ్ తామంగ్ లేదా పిఎస్ గోలే అని కూడా పిలుస్తారు ప్రేమ్ సింగ్ తామంగ్నే. సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీనే. తమిళనాడు క్యాపిటల్ చెన్నై, గవర్నర్ ఆర్ఎన్ రవి, చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్, పార్టీ నేమ్ ద్రావిడ్ మునత్ర కజగం. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్, గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఎడిషనల్ చార్జ్. మనకు ఆల్రెడీ చెప్పాను కదా, జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణ గారిని తమిళిసై గారు రాజీనామా చేయడంతో అదనపు బాధ్యతలు అయితే తెలంగాణకి ఇవ్వడం జరిగింది. చీఫ్ మినిస్టర్ యనుమల రేవంత్ రెడ్డి, పార్టీ నేమ్ కాంగ్రెస్. త్రిపుర క్యాపిటల్ అగర్తల, గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, చీఫ్ మినిస్టర్ మాణిక్ సాహా, పార్టీ నేమ్ బీజేపీ. ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యానంద్, పార్టీ నేమ్ బీజేపీ. ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్ డెహ్రాడూన్, వింటర్ క్యాపిటల్, సమ్మర్ క్యాపిటల్ గైర్సేన్, గవర్నర్ గుర్మీత్ సింగ్, చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి, పార్టీ నేమ్ బీజేపీ. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్కతా, గవర్నర్ సివి ఆనంద్ బోస్, చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ, పార్టీ నేమ్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. నెక్స్ట్ కరెంట్ లెఫ్టినెంట్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ చూద్దాం. యూనియన్ టెరిటరీస్ లో కొన్నిటికి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటాయి, కొన్నిటికి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ క్యాపిటల్ పోర్ట్ బ్లేర్, లెఫ్టినెంట్ గవర్నర్ డికే జోషి లేదా దేవేంద్ర కుమార్ జోషి. చండీగఢ్ క్యాపిటల్ చండీగఢ్, అడ్మినిస్ట్రేటర్ బన్వర్లాల్ పురోహిత్, పంజాబ్ గవర్నర్ దీనికి అడిషనల్ చార్జ్ తీసుకున్నారు, బట్ ఈయన అయితే రిజైన్ అయితే చేశారు. దాద్రా నగర్ హవేలీ డామన్ అండ్ డయ్యూ క్యాపిటల్ డామన్, అడ్మినిస్ట్రేటర్ ప్రాఫుల్ కోడా పటేల్. దీనికి అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న ప్రాఫుల్ కోడా పటేల్ గారే లక్షద్వీప్ కూడా మనకి అడిషనల్ చార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. లక్షద్వీప్ క్యాపిటల్ కవర్తి. ఢిల్లీ క్యాపిటల్ ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్, పార్టీ నేమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ మరియు పుదుచ్చేరి ఈ రెండింటికి మనకి సీఎంస్ చీఫ్ మినిస్టర్స్ అయితే ఉంటారో, మిగతా యూనియన్ టెరిటరీస్కి అయితే ఉండరో, కేవలం ఢిల్లీ పుదుచ్చేరికి మాత్రమే ముఖ్యమంత్రులు అయితే ఉండడం జరుగుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అలాగే పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి. ఓకే, ఈ రెండింటికి అయితే చీఫ్ మినిస్టర్స్ ఉంటారు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. పుదుచ్చేరి క్యాపిటల్ పాండిచ్చేరి, లెఫ్టినెంట్ గవర్నర్ మనకి జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణ గారే తెలంగాణ మరియు పుదుచ్చేరికి అయితే అదనపు బాధ్యత అయితే స్వీకరించారు, అలాగే చాలాసార్లు చెప్పాను. పార్టీ నేమ్ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, మనకి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ క్యాపిటల్ సమ్మర్ క్యాపిటల్ శ్రీనగర్, వింటర్ క్యాపిటల్ జమ్మూ, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. లడాక్ సమ్మర్ క్యాపిటల్ లేక్, వింటర్ క్యాపిటల్ కార్గిల్, లెఫ్టినెంట్ గవర్నర్ బిడి మిశ్రా. సో ఇది లేటెస్ట్ అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ ఇంగ్లీష్ ఫాంట్ వీడియో. తెలుగు ఫాంట్ వీడియో పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ఉంటుంది. అలాగే పీడిఎఫ్స్ ఎవరికైనా ఆఫర్ ప్రైస్ లో నడుస్తుంది, ఎవరికైనా కావాలితే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేయండి. జార్ఖండ్ స్టేట్ న్యూ సీఎం ఎవరో గుర్తుంటే కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ లో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే మనకి టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.